హిందూ బంధువులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఇవాళ మన తెలుగు వారందరికీ ఇష్టమైనవి రెండు. ఒకటి గారెలు, అలాగే రెండోది మన వేణుస్వామి గారి పంచాంగ శ్రవణం. అంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఆయన నోట పంచాంగ శ్రవణం వినాలని కొన్ని లక్షల మంది మన తెలుగువారు ఎదురు చూస్తున్నారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఈ ఉగాది నాడు మీకోసం వేణుస్వామి పంచాంగ శ్రవణం తీసుకొస్తున్నాము. సో మన దైవ సమానులు బ్రహ్మశ్రీ అట్లాగే మన గురువులు వేణుస్వామి గారి వాళ్ళ మన స్టూడియోకి వచ్చారు. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సముదేవో నా భూతో నా భవిష్యతి. బిఎస్ టాక్ షో ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఆనంద ఉత్సాహాలతో ఉంచేలా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గురుగారు, క్రోధినామ సంవత్సరం ఇది చాలా కొత్తగా ఉంది. అంటే క్రోధినామం అంటే కోపంతో ఉండే సంవత్సరం అనే లాంటి కొంత అర్థాన్ని కొందరు చెప్తున్నారు పెద్దలు. అసలు ఏంటి క్రోధినామ సంవత్సర విశేషం? ఏం లేదు, మనకు ఉన్న 60 సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరం అనే ఒక పేరు. క్రోధి అంటే క్రోధము అనుకోవడం తప్పు, విరోధి అనగానే విరోధులు అనగానే తప్పు. ఓకే, సో దాని పేరు మాత్రమే. ఈ పేరుకు అలాగే క్రోధిస్తుంది అని చెప్పడం తప్పు. సో అందుకనే ప్రతి సంవత్సరానికి యుగాది ఉగాది కింద రూపాంతరం చెందింది. యుగాది అంటే కొత్త సంవత్సరము. సో ఇది శ్రీ క్రోధినామ సంవత్సరం. అందుకనే శుభాలు కలగాలని మనం ఏం చేస్తామంటే క్రోధికి ముందు శ్రీ పెడతాం. అంటే ప్రతి సంవత్సరానికి శ్రీ పెట్టాలి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని చెప్పినాము. సో మనకు కలియుగ శతాబ్దం, కలియుగం కనుక తీసుకుంటే కలియుగంలో ప్రజెంట్ మనం 5125వ సంవత్సరంలో ఉన్నాం. సో కలియుగం మొత్తం 4.5 లక్షల సంవత్సరాలు. సో దాంట్లో ఇది మనకు 5125వ సంవత్సరం. ఆరంభంలోనే ఉన్నాం, జస్ట్ 5000 కంప్లీట్ చేసినాం అంతే. సో అట్లనే క్రీస్తు శకము 2024-25వ సంవత్సరంలో ఉన్నాం. సో ఈ సంవత్సరం మనము ఈ సంవత్సరాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరానికి రాజు మంగళవారం నాడు స్టార్ట్ అవుతుంది కాబట్టి అధిపతి మనకు కుజుడు. జనరల్గా రాజు కుజుడు అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అందరూ భయపడుతున్నట్లుగా ఇది క్రోధంతో సంబంధం లేదు, కానీ కుజుడు అంటే కోపాన్ని ఇచ్చేవాడు. సో ఈ సంవత్సరం ఏం జరగబోతా ఉన్నాయి ప్రకృతికి సంబంధించి అంటే అతి పెద్దనైనటువంటి సునామీలు సూచనలు రావడం, భూకంపాలు ఏర్పడడం, ప్రకృతి వైపరీత్యాలలో సునామీలు ఏర్పడడం, అలాగే అగ్ని ప్రమాదాలు అతి ముఖ్యంగా సంభవించడం, ఈ సంవత్సరం విడాకులు ఎక్కువగా ఉండడం, పాము కాటు వల్ల జనాలు చనిపోవడం అధికంగా ఉండడం, ఎండలు తీవ్రంగా ఉండడం, రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడం. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే జనాల్లో ఈ సంవత్సరం సెక్స్ పిచ్చి విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇదన్నీ కూడా బేస్డ్ ఆన్ జాతకము, ఈ సంవత్సరం యొక్క గ్రహాల ప్రభావము. ఎందుకంటే ఈ సంవత్సరం నవనాయక ఫలితం 9 మందిలో ఆల్మోస్ట్ ఆల్ శుక్రుడు, కుజుడు, శని ముగ్గురు పంచుకున్నారు చాలా వరకు. అందుకని ఈ 3 రిఫ్లెక్టెడ్ ఆన్ ఉమెన్ అండ్ మెన్ పవర్ అండ్ లగ్జరీ. ఈ 4 మీదనే ఆధారపడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. అంటే లగ్జరీ లైఫ్, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు జనాలు. డబ్బులు లేకున్నా సరే డబ్బులు ఖర్చు పెడతారు విలాసాలకు. సో అలాగే డివోర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకతలు. సో ఓవరాల్గా ఈ సంవత్సర ఫలితాలు అనేటువంటి సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ విధంగా ఉంటాయి. అంటే ఈ పంచాంగ శ్రవణం మనం ప్రతి సంవత్సరం చేస్తున్నదే. మరి యొక్క పంచాంగ శ్రవణం అందరూ ఎదురు చూస్తున్నారు. మా రాశి ఫలితం ఎట్లా ఉంటుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, అవమాన రాజపూజ్యాలు ఎలా ఉంటాయి, మంచి చెడు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు గురుగారు. సో రాశి ఫలాలు: కర్కాటక రాశి పునర్వసు 4, పుష్యం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సో డబ్బులు విపరీతంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. ఆదాయం 14, వ్యయం 2. సో చాలా డబ్బులు మిగులుతాయి. రాజపూజ్యం 6, అవమానం 6. తిట్టేవాళ్ళు సమానం, మెచ్చుకునేవాళ్ళు సమానం. ఈ సంవత్సరము ఈ కర్కాటక రాశి పరిస్థితిని గమనించగా ధనమునకు ఇబ్బంది రాదు, ధనాదాయములు బాగుండును, అనుకున్న సమయానికి అవసరమైన ధనం అప్రయత్నంగా సమకూరును, ఎప్పటి నుంచో రావలసిన పాత బకాయిలు వసూలగును, రుణ బాధలు తీరిపోవును, అవసరమైన వారికి తగిన సహాయ సహకారం అందించడంతో వారు మీకు కృతజ్ఞులై ఉండగలరు, మనోధైర్యం పెరుగును, కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కానీ ఆరోగ్యం మాత్రం మందగిస్తుంది. కారణం అష్టమ శని నడుస్తూ ఉంది కర్కాటక రాశి వారికి.
సో భార్య భర్త మరియు సంతానంకు సంబంధించిన ఆరోగ్యము ఆందోళనకు గురి చేయును, శారీరక శ్రమ పెరుగును, అశాంతి పెరుగును, అలసట పెరుగును, కొన్ని పనుల యందు ఆటంకములు ఏర్పడును, వాహన ప్రమాదములకు గురియగు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయ్యో. సో కర్కాటక రాశి వారికి మెయిన్ ఏంటి అంటే హెల్త్ ఒకటి, వెహికల్ ఒకటి, ఈ రెండు జాగ్రత్తగా ఉండాలి. అంటే కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య ఇబ్బందులు, అలాగే వాహన ప్రమాదాలు, ఈ రెండే మెయిన్, మిగిలినవన్నీ చాలా బాగుంటాయి. అప్రయత్న ధనలాభము, అప్రయత్న కార్యసిద్ధి కలుగును, గురు దైవ దర్శనము చేయుదురు, కీర్తి వృద్ధి కలుగును, బలము తేజస్సు ఎల్లచోట్ల జయము కలుగును, శత్రువులు మిత్రువులగుదురు, మంత్రసిద్ధి కలుగును, పుణ్యక్షేత్ర సందర్శనం చేయుదురు, సత్పురుషుల సాంగత్యం లభించును, మనోవికాసము కలుగును, సంగమునందు గుర్తింపు గౌరవ మర్యాదలు కలుగును, నూతన పదవి యోగం సిద్ధించును, దుష్టుల పన్నాగమును ముందుగానే గమనించి వారికి తగిన బుద్ధి చెప్పగలరు. అంటే మీకు శత్రువులు మిమ్మల్ని టార్గెట్ చేద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు రావడం వల్ల మీరే వాళ్ళని టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓహో. సో మిమ్మల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేసి వారికి తగినటువంటి సహాయాన్ని చేయడం ద్వారా మీరు ఎక్కడో ఉండే అవకాశం ఉంది. సో కర్కాటక రాశి జాతకులకు సంబంధించి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పొలిటీషియన్స్ అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఒకే ఒక 2 చిన్న సమస్యలు ఉంటాయి. ఒకటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు. ఫస్ట్ది ఆరోగ్యం, అంటే కంటక శని, అష్టమ శని కాబట్టి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, లేదా వాహన ప్రమాదాలు ఉంటాయి. ఈ 2 జాగ్రత్తగా ఉండండి. ఈ 2 తప్ప మిగిలింది మీకు ఎటువంటి సమస్య లేదు. ఫైనాన్షియల్గా కానీ ఇతర విషయాల్లో చాలా 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 అనుకూలంగా ఉంటుంది. సో కర్కాటక రాశి వారికి చాలా సూపర్గా ఉండబోతుంది 2024. వివాహ సంబంధమైన ఇమ్మీడియట్గా మ్యారేజ్ అయిపోతుంది. అవివాహితులకు వివాహ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సంతానం లేని వారికి సంతానం కనిపిస్తుంది. అలాగే ఈ సంవత్సరం ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు, భూమి అట్లాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. నెంబర్ 1 ఉంది.